డాన్ మీడియాకు స్వాగతం. లక్షల్లో లంచాలు, నిబంధనలకు నీళ్లు. మున్సిపల్ అధికారుల అవినీతి బాగోతాలు పార్ట్ 1. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో గత కొంత కాలంగా పలు ప్రాంతాల్లో జరుగుతున్న భవన నిర్మాణాలకు నిబంధనలు పాటించడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నూతన భవన నిర్మాణాలకు సంబంధించి మున్సిపల్ చట్ట సవరణలను సైతం పక్కన పెట్టి కనీస నిబంధనలు పాటించకుండా తాడేపల్లిగూడెం పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు లక్షల్లో లంచాలు తీసుకుంటూ అనధికారిక అనుమతులు ఇచ్చేస్తుండడంతో నిర్మాణదారులు అక్రమ నిర్మాణాలను శరవేగంతో కానిచ్చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో నిర్మాణాలకు ట్యాక్స్ ఉండేది. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బొలిశెట్టి శ్రీనివాస్ నిర్మాణదారులు ఎవరికి ఎలాంటి లంచాలు ఇవ్వనవసరం లేదని స్వేచ్ఛగా నిర్మాణాలు సాగించుకోవచ్చని ప్రకటించడంతో అది మున్సిపల్ అధికారులకు బంగారు బాతులా మారిపోయింది. దాంతో భవన నిర్మాణ స్థాయిని బట్టి వారికి లంచాలు సమర్పించుకుంటే చాలు, నిబంధనలకు విరుద్ధంగా కనీసం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సెట్ బ్యాక్ను సైతం వదలకుండా మున్సిపల్ రోడ్లను అడ్డంగా ఆక్రమించుకుని బిల్డింగ్ల నిర్మాణాలు శరవేగంతో జరిగిపోతున్నాయి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నిర్మాణదారులకు బాసటగా నిలవడానికి ఆదేశాలు ఇస్తే అది మున్సిపల్ అధికారులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. కేఎన్ రోడ్లోని నంది బొమ్మ సెంటర్లో కనీసం అంగుళం సెట్ బ్యాక్ అన్నా వదలకుండా నూతనంగా నిర్మిస్తున్న భవనానికి అధికారులు ఆటంకం పెట్టకుండా ఉండడానికి సుమారు 5 లక్షలు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే చాలా భవన నిర్మాణాలకు కూడా అధికారులు లక్షల్లో లంచాలు వసూలు చేశారని తప్పని సరైతే నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటూ కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవాలని వారే సలహాలు ఇస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అప్పట్లో ట్యాక్స్ పేరుతో రాజకీయనేత వసూలు చేయగా ఇప్పటి రాజకీయనేతకు వసూళ్లలో ఎలాంటి సంబంధం లేకపోయినా అధికారులు వసూళ్లు చేస్తూ ఎమ్మెల్యేకు చెడ్డ పేరు తెస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అతను నమ్మిన అధికారుల అవినీతి లంచగొండి భాగోతాలను ఎలా అరికడతారో వేచి చూడాలి. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.